గత 5 సంవత్సరాలుగా కోడికత్తి కేసులో జైలుకి అంకితమైన శ్రీనివాసరావు తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. దీంతో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు లాయర్ సలీం మాట్లాడుతూ ఈ కేసులో తాను ఒంటరిగా పోరాటం చేశాడని, కేసులు తీసుకున్న మొదట్లో అనేక ఒత్తిడిని ఎదుర్కొన్నానని, కానీ ఓ పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేశానని తెలియజేశారు. మేము మా జీవితకాలం మేము రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నామండి. జనపల్లి శ్రీనివాసరావు 5 years పోరాడి ఆ కేసు మీద పోరాడి బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. ఈరోజు మార్నింగ్ జనపల్లి శ్రీనివాసరావు ఇంటికి వచ్చాడు. ఈ జనపల్లి శ్రీనివాసరావు ఇంటికి వచ్చిన తర్వాత కూడా హైకోర్టు షరతులు పెట్టింది, బెయిల్ కండిషన్స్ పెట్టింది. ఆ షరతుల 2 షరతులు ఏముంటాయంటే, జనపల్లి శ్రీనివాసరావు ప్రతి సండే 10 నుంచి 5 గంటల లోపల ఎప్పుడైనా వెళ్ళి పోలీస్ స్టేషన్లో హాజరు ఇవ్వాలి. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఏం మాట్లాడకూడదు అని ఆ షరతులు ఉన్నాయి. ఆ షరతుకి ఫుల్ఫిల్ కింద నేను ఇక్కడ వచ్చాను. జనపల్లి శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్కి 2 గంటలకు వెళ్తాము. అక్కడ వెళ్ళి SHO ఎవరు ఉన్నారు ఆయనకి మన హైకోర్టు ఆర్డర్ ఉంది కదా, ఆ ఆర్డర్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఇతని అపీరెన్స్కి మనము అక్కడ రికార్డ్ చేస్తాం. ఎవ్రీ సండే ఆయన కోర్టులా ఆర్డర్ వచ్చింది.